చంద్రుతి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐసీడీఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాలు, సహాయ పరికరాలు ఎంపిక శిబిరం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇతర అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా మరియు స్వాగతం. ఆల్రెడీ పెన్షన్ వస్తుంది. మిగతా వాళ్ళకి కూడా డిఆర్డీఓ గారు వాటికి సంబంధించిన విషయాలను త్వరలో తెలియజేస్తారు. 3 రోజుల క్రితం బోయిన్పల్లి మండల కేంద్రంలో, ఆ తదుపరి ఇల్లెత్తకుంట మండల కేంద్రంలో, అది చొప్పదండి నియోజకవర్గం, అది మానకొండ నియోజకవర్గం, నిన్నటి రోజు వేముల పట్టణంలో, ఈరోజు చంద్రుతిలో, ఆ తదుపరి రేపు ఎల్లుండి ఎల్లారెడ్డిపేట, సిరిసిల్లలో కూడా ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి ఏవేవి ప్రభుత్వం ద్వారా అందివ్వాలనో, ఎవరెవరు దీనికి అర్హులో తెలియపడానికి కోసం ప్రధానంగా ఈ క్యాంపులు నిర్వహణ చేయడం జరుగుతుంది. ఒకరికి కాలు కావాలంటే దాని యొక్క కొలతలు, లేదా వినికిడి యంత్రాలు కావాలనుకునే వారికి, లేదు ఆర్థోపెడిక్కి సంబంధించిన వాళ్ళు బ్యాటరీ సైకిల్ సుమారు 50,000 విలువైనటువంటి బ్యాటరీ సైకిల్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, 3 వీల్ సైకిలే కానీ, ఇతరత్ర ఏవైతే వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి ఉన్నాయో వాటిని ఇవ్వడం కోసం చేసే ప్రయత్నంలో భాగమే ఇక్కడ ఈ వికలాంగులకు సంబంధించి, దివ్యాంగులకు సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు అనేక మంది సదరన్ క్యాంపుకు సంబంధించి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గతంలో నెలకొక మారు లేదా సైట్ ఓపెన్ అయినప్పుడు వెళ్తే 30 మందో 35 మందితో లిమిట్ అయి ఆగిపోయే పరిస్థితి ఉండే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలోనే బహుశా నెల 15 రోజుల క్రితం అనుకుంటా దివ్యాంగులకు సంబంధించి ఎప్పుడు ప్రతి మాసం కూడా సైట్ ఎప్పుడు ఓపెన్ ఉండే విధంగా ప్రతి నెల 3-4 డేట్లు ఇచ్చి వారికి అవసరమైనటువంటి పెన్షనే కానీ వారికి అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమం అందివ్వాలని చెప్పిన ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న సందర్భంలో ఈ నెల మన జిల్లాలోనే 8వ తేదీ అంటే రేపే 8వ తేదీ రేపే ఇవ్వలేదా, ఈ రోజే కంటి చూపుకు సంబంధించినటువంటిది కూడా పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ తదుపరి 21వ తేదీ నాడు చెవికి సంబంధించి, వినికిడికి సంబంధించిన వారి కోసం కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. 23 నాడు ఆర్థోపెడిక్ సంబంధించిన వారికి, 28 నాడు మానసికంగా ఇప్పుడు బాబు ఇక్కడ రాగానే కనిపిస్తుంది అందరికీ, 28వ తేదీన అలాంటి వారిని గుర్తించే విధంగా ఈ నెలలో 4 తేదీలలో ఈ 4 వర్గాలుగా ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నటువంటి వారికి ప్రభుత్వ పక్షాన పరీక్షలు జరిపి వారికి ప్రభుత్వ పక్షాన్ని అండగా నిలబెట్టిన కార్యక్రమం, పెన్షన్డానికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం, ప్రజాపాలనలో దరఖాస్తు అందరికీ కూడా ఇవ్వాలని చెప్పని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 1,19,602 మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. అందులో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ పేషెంట్లు, చేనేత, గౌడ, వికలాంగులు, మానసిక వికలాంగులు, మూడ, బదిర, అందులో